దాదాపుగా అంటే ఈ 2 సంవత్సరాలుగా మళ్ళీ డెవలప్ చేసుకుంటా, రోడ్లు డెవలప్ చేస్తా, అభివృద్ధి చేసుకుంటా, ఉద్యోగాలు ఇట్లా వీళ్ళు కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్రం క్యాపిటల్ మార్చండి, మా విగన్ అని కొత్త పేరు తీసుకొచ్చాడు. ఏమంటావు బాబాయ్, అసలు ఆయన ఆలోచన ఏంటి? మీరేమనుకుంటున్నారు? మా విగన్ కొత్త పేరు రాష్ట్రం పెట్టాలంటాడు, మీరేం చెప్తారు? ఆయనకి ఇష్టం లేదండి రాజధానిగా. ఆయన చంద్రబాబు గారు రాజధాని చేసిద్దంటే నేను చేయకూడదు, ఏంది నేను స్వైత్కారంగా ఇంకో దాన్ని చేసి చేయాలన్నదే 5 సంవత్సరాలని సంకల్పం. కానీ అంతకుముందు కోర్టు ప్రధానమంత్రి మీద పూజ చేసి ఉండదని చంద్రబాబు గారు దాన్ని ఖాయం చేశాడు. ఈయన దాన్ని చేసి ఏంది నేను మార్చేస్తాను, అక్కడ అంతా యోగ్యమైంది కాదు, నేను విశాఖపట్నం చేస్తానని చెప్పి అన్నాడు. దాన్ని కోర్టులో పెట్టారు. కోర్టు తీర్పును కూడా తీరా కోర్టు ప్రస్తావన వచ్చేటప్పటికి అమరావతి యొక్క వివాదాన్ని విరమించుకుంటా అన్నాడు, ఆపేశాడు. అక్కడి నుంచి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, అది ముడిబళ్ళ అందరూ ఆగిపోయింది. మళ్ళీ చంద్రబాబు గారు వచ్చాడు, మళ్ళీ యథాస్థానంలోనే లోడ ప్రధానమంత్రిగా చట్టం చేసిన దాకా యథాపకారంగా దాన్నే డెవలప్మెంట్ చేస్తూ దాన్నే చేసుకుంటూ వస్తున్నాడు. ఈయన ఏంటంటే చంద్రబాబు గారు చేసిన దాన్ని ఈయన అక్కడ ఖాళీ పెట్టకూడదు, ఆయన్ని తీసేసి ఇతేదిగా ఉంటున్నాడు. కానీ సభతో కాదు అది. కానీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలు ఏం ఆకాంక్షిస్తున్నారు అనేది కూడా ఆలోచించాలి కదా. ఎంతసేపు నేను చెప్పిందే ప్రజలు అంటారంటే ఇంకా ప్రజలంతా అమాయకంగా ఉన్నారు. ఈరోజు మా వి గన్ అంటున్నాడు ఆయన. అసలు ఆ పేరు రాష్ట్రానికి ఆ పేరు పెట్టుకునే అవకాశం ఉందా? అసలు ఇప్పుడు అసలు ఆ మాట ఇప్పుడు అనకూడదండి. ఎందుకంటే ఆయన దిగిపోయాడు. రాష్ట్రాన్ని మళ్ళీ ఆయన ప్రధానమంత్రి సహాయంతో కూటమి ప్రభుత్వంతో మళ్ళీ అమరావతిని ఏ రకంగా దాన్ని పాటుపడి తీవ్రత డెవలప్మెంట్ చేసుకుంటా వస్తున్నాడు. మళ్ళీ ఈయన మాట్లాడి అది చట్టానికి వ్యతిరేకంగా ప్రజల్లో భిన్నంగా ప్రజల మనలో కోల్పోతాడు ఇంకా ఏంది. అందుకని పైగా అవతల కేంద్రం, పార్లమెంటు, రాజ్యసభ, గవర్నమెంట్ కూడా పడిపోయాయి. ఎవరాలు ఇది అనుకున్నా ఏం కాదు, ఏకైక రాజధాని అమరావతి అంతే. అబ్బాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కొత్తగా పేరు పెట్టి తీసుకొచ్చి మా వి గన్ అంటున్నాడు. అదేమంటే అసలు నేను చేసిన దానికి నాకు సన్మానాలు చేయాలి, నాకు అసలు మీరు శాల్వాలు కప్పాల్సి పోయి. ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఏమి చేయలే. రాజశేఖర రెడ్డి గారు మంచాడే, రాజశేఖర గారు మంచాడే. ఈయన ఏం చేశాడు? రైతు ఏం చేశాడు? ఏ రోడ్డు వేసాడు? ఎన్ని రోడ్లు గుట్లు పడ్డాయి? అది చూసాను వేలేదుగా, ఎక్కడ గుంటలేదుగా. మరి చంద్రబాబు నాయుడు గారు దేనికి వేస్తున్నాడు? రోడ్డు ఎందుకు వేసాడు? ఈ కాలం ఎందుకు వచ్చాడు? రైతు పరిస్థితి ఇంకా మాట్లాడాలా. కానీ మళ్ళీ ఇప్పుడు రాజధాని అనేదే లేకుండా గత 5 ఏళ్లలో రాజధాని కావాలి, రాజధాని కావాలి, రాజధాని కావాలి. అమరావతి అంటున్నాడు. అమరావతి కాదు, మీరు అసలు గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ అంటున్నాడు. కావాలండి, కావాలి. ఏం చేశాడు చెప్పను? 5 సంవత్సరాలు రోడ్లు వేసాడా? వాళ్ళు మట్టి పోసాడా? ఒక గుంట ముడిచాడా? 5 సంవత్సరాలు ఉండవు. ఏం చేసావు పని మాకు? మళ్ళీ నేను వస్తాను, ఒక్కొక్కడికి వచ్చి ఏం ఇచ్చావు నువ్వు? నీ వల్ల ఏమైంది? నీ వల్ల ఏం బోధని బొప్పంటావు నువ్వు, తీసేయి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అసలు రావడానికి వీల్లేదు. రాడు రాడు రాడు. ఏం చేస్తావు వచ్చి నువ్వు? ఏం చేస్తావు నువ్వు? మరి బొత్స సత్యనారాయణ కానీ, అంబటి రాంబాబు కానీ, రోజా గారు మరి వీళ్ళందరూ బయటకు వచ్చి వాళ్ళు జగనే కావాలని జనం ఎందుకు పిచ్చే క్యాషే మణిమతి తీస్తున్నారు. వాళ్ళు మణిపోయి తీస్తున్నారు, బజారం తీస్తున్నారు. మణిపోయి ఇప్పుడు తీస్తున్నారు, బజారం తీస్తున్నారు. ఏ పని చేయలేడు. పని చేసావని వద్దు అంటున్నాడు. నువ్వు చేసావు పని ఏమన్నా? 5 సంవత్సరాలు నువ్వు పడి మట్టేసావా? ఎక్కడ మట్టేసావు? ఎక్కడ మట్టేసావు నువ్వు? 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు నేను మట్టేసావు. నాకు ఎప్పుడు వస్తా నువ్వు? ఏం లేదు నువ్వు ఎందుకు నువ్వు ఇంకా మీ నాన్నగారు మంచాడే, రాజారావు గారు మంచాడే. నువ్వు పని రావు, రాజకీయ నువ్వు పని రావు. అమరావతి కాదు, మచిలీపట్నం, అట్లాగే గుంటూరు, విజయవాడ అంటున్నాడు. అదేమో మా వి గన్ అంటాడు. ఇదివరకు 3 రాజ్యాలు పెట్టాడుగా, పెట్టకూడదు అయ్యే లోగడే. మరి ఎందుకు వదిలిపెట్టాడు? పెట్టచ్చుగా. 5 ఏళ్ళు అసలు గత 5 ఏళ్ళు ఆయన చేసి అసలు ఆడు 3 ఏళ్ళకి 1000 రూపాయలు లేకపోయాడు. ఆడు ఎందుకు అసలు? దేనికి? మాకు చంద్రబాబే ఉన్నాయి పని, ఆయనే మాకు. ఆడు అసలు పని రాడు. ఆడు వాళ్ళు కదా, ఆడు దోసు. రెండోది ఏమి పని లేదు. మరి మళ్ళీ రాజధాని తీసేసి ఇక్కడ వద్దు, రాజధాని ఇక్కడ కాదు, మళ్ళీ తీసేయమని అడితే ఆడి వల్ల తీసేయమను. మళ్ళీ నేను వస్తే మళ్ళీ అసెంబ్లీలో మారుస్తా, అందరూ పోయిమను. ఆడు బతికినప్పుడు చూద్దాం. ఎవడో బాంబు వేస్తాడు, చస్తాడు, ఎప్పుడో పోతాడు అంతే. కనీసం అసలు ఆయన మాట్లాడేటప్పుడు నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని కదా, మనం మాట్లాడే మాటలు వింటారా, జనాలు ఏమనుకుంటారు, ఏమో వద్దా బాబు ఆయనకి? అసలు ఏం చేస్తా సాగుతుందట, పట్టించుకోపోతే అక్కడ సాగుతుంది. ఇప్పుడు ఎట్లుంది బాబా ఈ 2 ఏళ్ళుగా? ఎట్లుంది? బ్రహ్మాండంగా ఉంది బాబు. ఇంకే చెప్పేది ఏముందా? కనపడుతుందిగా దేశం అంతా. పింఛన్లో 5 ఏళ్ళకి ఇచ్చాడు 1000 రూపాయలు, 250, 200 ముట్టేసినట్టుగా. ఆ సొమ్ము ఇచ్చాడా?
ఇప్పుడు ఈయన 4,000 ఇస్తున్నాడు. ఎవరు ఈ సొమ్ము ఇచ్చాడు? అవును. 1వ తారీఖు వస్తుందా, లేట్ అవుతుందా బాబాయ్? 1వ తారీఖు ఇస్తున్నారా? ఎమ్మడిగా ఒక రోజు ముందే ఇస్తున్నాడు అవసరం అయితే. ఏమైనా తగ్గిస్తున్నారా? 4,000 అంటే ఏమైనా తగ్గిస్తున్నారా? ఏం తగ్గిట్లా. మరి అట్లాగే ఇప్పుడు ఈ రోజున బస్సులు కానీ ఆడవాళ్ళకి మహిళలకు ఉచిత బస్సు అన్నాడు. అట్లాగే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మొన్న స్కూల్ పిల్లలకు డబ్బులు వేసి ఇంత చేస్తున్నా కూడా ఏమి చేయట్లేదు అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. అట్టాగంటాడు, ఏమంటాడు పట్టుకుని అన్నాడు. మళ్ళీ పాదయాత్ర చేస్తా అంటున్నాడు. చేయి. మళ్ళీ వస్తాను, ఒక్కొక్కరి సంగతి తెలుసు. చేసి ఒక్కొక్కడు గొంతుకై పోయి మనం ఎవడో బాబు పోతాడు. అంతే సార్. దాదాపుగా 2 ఏళ్లుగా ఈ రోజు మళ్ళీ పరిశ్రమలు తెచ్చుకోవాలి, మళ్ళీ పెట్టుబడులు పెట్టుకోవాలి అని వీళ్ళు కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంటే ఎంతసేపు ఏదో ఒక అల్లర్లు లేకపోతే ఒక భయానక వాతావరణం కల్పిద్దామని చూసిన నేపథ్యంలో ఈరోజు అమరావతే శాశ్వత రాజధాని అని ఒక చట్టబద్ధత తెచ్చుకోవడం కానీ, పార్లమెంట్లో బిల్ పాస్ అవడం కానీ, రాజ్యసభ కానీ, గెజిట్లో నోటిఫికేషన్ రావడం కానీ ఇన్ని జరుగుతున్నా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మా వి గన్ అని అంటున్నాడు. ఏంటి సార్ అసలు ఆయన ఆలోచన? సార్ పిచ్చోడు రాయితే ఏం చేస్తాడండి? అదే చేస్తున్నాడు. ఆయన అధికారం 5 ఏళ్ళు ఇచ్చారు, పరిపాలన జాత కాలేదు. శుభ్రంగా అమరావతి కంటిన్యూ చేసినట్టయితే ఆయన మళ్ళీ 5 ఏళ్ళు వచ్చేవాడు. దాన్ని గెలుక్కొని 3 రాజధానులు అన్నాడు. మరి అదే 3 రాజధానులు అన్నప్పుడు మావిగాని అప్పుడే పెట్టవచ్చుగా. ఇప్పుడు అన్నాక మళ్ళీ మావిగాని ఏంది? రేపొద్దు ఇంకో డావిగాని అంటాడు, లేకపోతే ఇంకో గాని అంటాడు. ఏ గాని లేవు సార్. మనందరికీ మనస్ఫూర్తిగా మాకు అమరావతి కావాలి, మాకు అమరావతి వచ్చింది, అదే కావాల్సింది. ఇంకో విషయం ఏంటంటే ఢిల్లీ స్థాయిలో ఇంకో రాజధాని కాబోతుందని మరి ప్రధానమంత్రి చెబుతున్నాడు. అదే కావాలి మనకి. ఈ మావిగాన్లు, గవిగాన్లు, డివిగాన్లు ఎందుకండి? మాకు అమరావతి రాజధాని అదే కావాలి, మాకు అదే వచ్చింది. గత 5 ఏళ్లలో పోనీ నువ్వు అన్నట్టుగా నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, కాపురం ఇక్కడ అని పదే చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని ఏమన్నా కొద్దిగానే డెవలప్ చేయడం ఏం చేయడు. 3 రాజధానిలో వైజాగ్ కానీ లేకపోతే అటు కర్నూలు కానీ ఏదైనా ఏమి చేయడు సార్. దోసుకున్నాడు, పంచుకున్నాడు, తిన్నాడు, తినిపించాడు అంతే జనానికి. మరి అది ఎట్లా సార్? ఆ డబ్బు అంతా కష్టపడి నువ్వు సంపాదించి లేకపోతే ఏమైనా పెట్టుబడి తెచ్చి పరిశ్రమలు తెచ్చి నువ్వు సంపాదించిన దానిలో ఏమైనా పెట్టావంటావు? ఏం పెట్టాం సార్. ఎందుకు పెడతాడు? ట్యాక్సులు కడుతున్నారు కదా పిచ్చివాళ్ళు అందరూ. అయ్యే జనానికి పంచుతున్నాడు, లేకపోతే అమ్ముతున్నాడు. పొలాలు అమ్ముతున్నాడు అండి. తెచ్చేది ఏముంది ఇంకా? మళ్ళీ ఇప్పుడు కూడా అంతే. నేను పాదయాత్ర చేస్తా, వచ్చాక చుక్కలు చూపిస్తా చంద్రబాబు. చుక్కలు లేదు, పాదయాత్ర లేదు, ఆడ దేవసం లేదు. ఇంకా ఒకటే పాదయాత్ర. ఇంకొక 20 ఏళ్ళు ఇళ్ళేనండి కూటమే. సో ప్రజలైతే బాగా అంటే బ్రహ్మాండంగా ఉన్నారు సార్. ఎందుకంటే 1వ తారీఖు రాగానే ఆదివారం కనుక సెలవు వస్తే శనివారం ఏళ్ళకి వచ్చి పింఛన్లు ఇస్తున్నారు. 5ంటికి నిద్రలేపి, మంచాల మీద నిద్రలేపి. ఏదో ఇస్తున్నారా ఇట్లేదా? మంచాల మీద నిద్రలేపి మీకు పెన్షన్ ఆదివారం వస్తే శనివారం పంచుతున్నారుగా. ఇస్తున్నారా? ఆదివారం వస్తే శనివారం ఇస్తున్నారా? ఆదివారం అయితే శనివారం పంచుతున్నారు. ఏ ఎంప్లాయీకి కూడా అంతకుముందు శాలరీ ఇప్పుడు పడేది జగన్ గారి టైంలో 15, 16 పడేయి పడబోయే 1వ తారీఖు లోపు శాలరీ డ్రా చేసుకుంటున్నాగా. మరి ఏ ఎంప్లాయీ ధర్నాలు చేయట్లేదుగా, ఏ రైతు ఇబ్బంది పడతలేదుగా. ధాన్యం కూడా బ్రహ్మాండంగా కొన్నారు. ఇవాళ కొన్నారు, 3 రోజులు అకౌంట్లో డబ్బులు పడినాయి. మరి ఇంక దీనికి మనం కాదని చెప్పగలం సార్. ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఒక పక్క మళ్ళీ కేంద్రం దగ్గర మళ్ళీ మనకి ఒక రాష్ట్రానికి ఏదైనా కావాలని అడుగుతూనే మరోవైపు నుంచి పెట్టుబడులు తీసుకురావాలి, పరిశ్రమలు తేవాలి, పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని ఇంత ప్రయత్నాలు చేస్తుంటే ఈయన మళ్ళీ ఇప్పుడు మావి గన్ అని కొత్త పేరు తీసుకొచ్చి సార్. ఆయన రాష్ట్ర నాశనానికి పుట్టిన ఆయనండి. ఆయన రాష్ట్ర నాశనానికి పుట్టిన ఆయన అంతే. ఇప్పుడు మనం అదే అమరావతిలో కనుక మళ్ళీ ఫైర్స్ బాబర్ కంటిన్యూ అయినట్టయితే ఇవాళ మా పిల్లలకి జాబ్లు వచ్చాయి. ఇప్పుడు ఏమవుతుంది? ఈ బ్యాచ్ బయటకు వచ్చిన తర్వాత జాబులకి హైదరాబాదు, బెంగళూరు, ఇంకోసారిగా పోవాల్సి వస్తుంది. అదే 5 ఏళ్ళు కనుక మేము గడిదనకుండా ఓట్లు వేసినట్టయితే బాబు గారికి కాకపోతే ఏదో పార్టీకి ఇవాళ అమరావతిలో చాలా వరకు కంటిన్యూ అయ్యాయి, కంపెనీలు వచ్చాయి, జాబులు వచ్చాయి. 40,000, 50,000 కట్టి తెచ్చుకునేవాళ్ళం. ఇలా 40,000కి హైదరాబాద్ పోవాల్సి వస్తుంది శాలరీల కోసం. అందుకని పటిష్టమైన గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉండాలండి ఇదే గవర్నమెంట్. చివరిగా సార్ కనీసం సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయట్లా. 151 నుంచి మనం 11కి ఎందుకు వచ్చాం, ఏం జరిగిందనే ఆలోచన ఆయన చేయట్లేదు అనుకుందాం. సీనియర్లుగా ఉన్న బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు, లేకపోతే ధర్మాన లాంటి వాళ్ళు కూడా ఇదే పదాన్ని అసలు ప్రపంచం అంతా లేకపోతే రాష్ట్రం అంతా ఈ మావిగన్ గురించి చర్చించుకుంటుంది, అద్భుతమైన ఆలోచన అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మరి దీన్ని ఏమంటారు సార్? వాళ్ళకి ఏమి తెలియదు సార్. జగన్ గారు కూర్చొని అది నందా పందా అంటే అయ్యా నందా పందా అని వాళ్ళు అడుగుతారండి. రే అది అయ్యా అది నంది అంటే ఆ పందెం చూపించినా కూడా నంది అంటారు వీళ్ళు. అది పంది అని మంచిది నేను చెప్పలేను. ప్రజలకు తెలుసుగా మరి తెలిసి చెప్పలేరు వీళ్ళంతే. ఇప్పుడు ఆ నాయకులు ఏం చేస్తారంటే అరే అది నంది కాదురా పంది, అది పంది అంటే కాదురా నందే అంటారు. అది దానివల్ల మీకున్న మంచిదా లేకపోతే మీకున్న రాజకీయ అనుభవం కానీ మీకున్న ఇది క్రెడిబిలిటీ కూడా పోతుంది కదా. పోయినా పర్లేదు సార్. మాకు మీ నంది అంటే నంది, పంది అంటే పంది అనాలి మీరు అంతే. అనపోతే వాడున్నాడు రేపు పొద్దున కాదండి. మళ్ళీ గొడ్డలే కదండి మాకు ఉందకండి వెనకమాల ఆయుధం.
రక్తం అడుగు గొడ్డల పోటు ఏముంది, అమ్మనే చెల్లెల్ని మేము మీరు లెక్క అయిందేమన్నా, అంతే అంతే సార్, ఏముండదు. చివరిగా ఇప్పుడు నేనేదో పాదయాత్ర చేస్తా, వచ్చాక చుక్కలు చూపిస్తా, లేకపోతే ఈ రోజు హైకోర్టు కూడా చాలా స్పష్టంగా అడుగుతుంది, 2029లో నువ్వు చేసే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నావు అని ఫ్లెక్సీలు పెడుతున్నారంటే మీకు ఎంత ధైర్యం అని అడుగుతుందంటే ఏంటి సార్ అసలు వాళ్ళ ఇదేంటి, ఆ దమ్ము ఏంటి? దమ్మే ఉందండి, వెనకమాల ఓటింగ్ ఉంది 40% ఓటింగ్ ఉంది. ఆ జనం కూడా వాళ్ళనే నమ్ముతున్నాడు. అదే కదా సార్, ఎంత రెచ్చగొడితే రేపు బాబు గారు అంత ఈజీగా ఉండిద్దండి. ఇప్పుడు ఈయన చేసుకునే దానికి ఈయనే పునాదులు తోముకుంటున్నాడు, సమాధులకు పునాదులు తోముకుంటున్నాడు. కాదండి, నేను వస్తే చీలుస్తా కాలుస్తా అంటే నోటెత్తాడు సామాన్య మానవుడు. నేను వస్తే ఈ అభివృద్ధి చేస్తా, ఈ పరిశ్రమ తెస్తానంటే న్యూట్రల్గా ఉండేవాడు ఆలోచిస్తాడండి. సార్ ఈయనకి 40 ఉంది, ఆయనకి 40 ఉంది, ఎక్కడ తేడా వస్తుంది? ప్లస్ ఆర్ మైనస్ ఆ 10% మార్జిన్. ఆ న్యూట్రల్ ఆలోచన చేస్తాడు, వీడొస్తే ఏంది అనేది ఆలోచన. 10 మంది ఎలక్షన్లో రేపు వచ్చేది, నేను వస్తే గొడ్ల పెట్టి నరుకుతా, కత్తిపెట్టి పడుతా అంటే న్యూట్రల్ ఎటుపక్క మొగ్గు చూపుతాడండి. మీరు అన్నట్టుగా పోనీ 39% ఓటింగ్ ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళల్లో కూడా కొంత వాళ్ళు ఉంటారు కదా సార్ ఆలోచించే వాళ్ళు, ఏంటి గతంలో ఏం జరిగింది, ఈ 2 ఏళ్లలో ఏం జరిగింది అంటే సంక్షేమ పథకాలు కానీ లేకపోతే మౌలిక వస్తువులు కానీ అనుభవించేవాడు కొద్దిగానే ఆలోచిస్తాడుగా, అది కూడా పెరుగుద్దిగా. ఆలోచించాక మరి 150 11కి వచ్చింది కాదండి, ఆలోచించాక 11కి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి చూడలేక ఏదో విధంగా ఆయన మీద మచ్చ తేవాలి, రాష్ట్రానికి మచ్చ తేవాలి. అంతకుముందు 3 రాజధానులు అన్నాడు, ఏమన్నా డెవలప్మెంట్ చేశారా ఆయన అనుకున్న పద్ధతిలో? వైజాగ్ కానీ, అమరావతి కానీ, కర్నూలు కానీ, ఏదో ఒకటి ఆయనకి ఇష్టమైంది ఒకటన్నా చేస్తే ప్రజల్లో నమ్మకం ఉండేది. 3 ముక్కలాట్లాగా 5 ఏళ్ళు గడిపేశాడు, ఆయన ఏమీ చేయలే. ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు అమరావతి అంటున్నాడు, దానికి కట్టుబడి ఉన్నాడు. ఆయన ఉండగా అమరావతికి ఎంతో కొంత మేలు జరుపుకుంటా, గుంటూరు కానీ విజయవాడ కానీ ఇవన్నీ కొద్దిగా డెవలప్ చేసుకుంటా, ఆయన పరిధి వరకు అవకాశం ఉన్నంత వరకు ఇండస్ట్రీ ఏరియా కానీ ఏదైనా కానీ కొంచెంలో కొంత కేంద్రం నుంచి కానీ సహాయాలు కానీ, నిధులు కానీ, ప్రాజెక్టులు కానీ సాయశక్తులా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. చట్టబద్ధతతో సహా గెజిట్ నోటిఫికేషన్ కానీ దాదాపు సాధించుకుంటా వస్తున్నారు, ఇంకా సాధిస్తారు. ఈయనొచ్చి ఈయన చెడగొడటానికి ఇవన్నీ ఆయన అవగాహన లేని రాజకీయం. పోనీ అసలు దానివల్ల ఎవరు నష్టపోతారు? మనం గతంలో ఒక మాజీ ముఖ్యమంత్రి, మనం ఇలా మాట్లాడచ్చా, పోనీ ఇలా చేయొచ్చా? అదేమంటే నేను వస్తే ఒక్కొక్కడు చుక్కలు చూపిస్తాను, ఇవన్నీ బెదిరించే మాటలండి, మేకపోతే గాంభీరాలు ఇవన్నీ. ఈ ఎంతవరకు పర్సంటేజ్ ఎంతో ఇవాళ ఈ సంవత్సరం మొన్న ఎన్నికల్లో ఇంత పర్సంటేజ్ వచ్చింది, ఈసారి ఇంకా తగ్గిపోవచ్చు. ఎందుకంటే జనంలో అవగాహన వస్తుంది, ఎవరో ఏంది అనేది. ఇప్పుడు ఒకసారి ఛాన్స్ అని వచ్చారు, ఒకసారి ఛాన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత చేశారు, చంద్రబాబు నాయుడు ఉంటే ఏం చేస్తున్నారు, ఈ రెండు బేరేజ్ చేసుకొని ఈసారి 2029 ఎలక్షన్లు జరగబోయింది. ఈసారి ఎలక్షన్ ఎలా ఉంటుందంటే 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు పరిపాలన, 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు పరిపాలన, 5 ఏళ్ళు జగన్ పరిపాలన, ఇద్దరికి అల్టిమేట్ బేరీజ్ చేసుకుంటారు. దాన్ని బట్టి 2029 రిజల్ట్ ఉంటుంది. ఏంది మీరు అన్నట్టుగా ఈయన గత 5 ఏళ్లలో నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా, ఇక్కడ కాపురం పెట్టా, నేను ఇది అవును అమరావతి ఉండాలి, 30,000 ఎకరాల కన్నా ఎక్కువే ఉండాలన్న వ్యక్తి మళ్ళీ వైజాగ్ అంటాం, తర్వాత మళ్ళీ ఇప్పుడు మావిగా నన్ను కొత్తగా మాట్లాడడం. అదేనండి, ఆయన ఇల్లు కట్టుకున్నాడు, ఆయన ఏడ కట్టుకున్నాడు, బెంగళూరులో కట్టుకున్నాడు, హైదరాబాద్లో కట్టుకున్నాడు, ఆయన అన్ని సార్లు ఇల్లు ఉన్నాయి. ఏంది ఆయన ఇల్లు ఏంది ఎక్కడ? అన్ని రాష్ట్రాల్లో ఉంటాయి. ఇప్పుడు ఆయనకి హైదరాబాద్ ఒక్కటే చంద్రబాబు నాయుడు ఇల్లు ఉందా, ఆడ హైదరాబాద్ వెళ్తున్నాడు అంటున్నాడు. నువ్వు బెంగళూరు వెళ్తున్నావు, హైదరాబాద్ వెళ్తున్నావు, ఇక్కడ కట్టుకున్నావు. ఏంది ఇల్లు ఉన్నంత మాత్రం నువ్వు ఏడా ఉంటావు నమ్మకం ఉంది? ఇప్పుడు కొల్లూరులో ఇల్లు ఉంటుంది, అమెరికాలో ఉంటున్నారు వాళ్ళు, ఉపయోగం ఉంది? సొంత ఊళ్ళో ఏడ ఇల్లు ఉన్నాయండి, 2 ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళు అమెరికా వెళ్ళిపోతున్నారు. ఏడు ఉంటారని ఏముంది? ఏడుండి 3 రోజులు అయితే 3 ఏళ్ళు ఆడే ఉంటున్నారు. అట్లా ఇప్పుడు నీకు నచ్చి ఇప్పుడు వైజాగ్ డెవలప్ చేయాలి కదా. ఇప్పుడు వైజాగ్ రాజధాని అన్నావు, వైజాగ్ డెవలప్ చేయలేదు కదా నువ్వేమి. అమరావతి అని ఆయన అంటున్నాడు, దానికి కట్టుబడి ఆయన ఉన్నాడు, దానికి చట్టబద్ధత తెచ్చాడు, ఆయన సాధించుకుంటూ వస్తున్నాడు. నువ్వు అమరావతి గురించి కానీ నీ ఇష్టమైంది అనుకున్నది దానికి నువ్వేం చేసావు? చివరిగా సార్, అంటే ఇంకా మనం ఏం చెప్తే అదే నమ్ముతారు, లేకపోతే మన వాళ్ళతో ఏం మాట్లాడిస్తే అంత నమ్మే జనం లేరండి. మీడియా పరంగా, సోషలిజం పరంగా అందరూ ఎడ్యుకేట్ అవుతున్నారు. ఏంది అంతకు ముందు మళ్ళీ ఊరగా డబ్బులు ఇస్తేనో ఇంకోటి ఇస్తేనో ఈ మాయ మాటలు చెబితే ఓట్లు వేసే సంస్కృతి పోయింది. ఏంది వచ్చేది పాదాళ్ళు కొద్దిగా తగ్గిపోతా ఉన్నారు. వచ్చే యువతరం ఏంది ఫ్యూచర్ గురించి ఆలోచన చేయటం, పిల్లల గురించి ఆలోచన చేయటం, ఇక్కడ డెవలప్ అయితే లోకల్గా డెవలప్ అయితే పిల్లలకు ఉద్యోగాలని, మన స్టేట్లో ఏదైనా ఇండస్ట్రీ వచ్చినా ఏంది
అవి వస్తే మన పిల్లలకి ఇక్కడే ఉంటాయి ఉద్యోగాలు. అయితే ఎవరు లేరంటారు. అమాయకంగా అయితే ఎవరు లేరు. ఏదో గుడ్డ చేయలేబడినట్టు ఆయన అన్నాడని ఈయన అన్నాడని ఏదో 4 మాటలు చెబితే ఓట్లు వేసే రోజులు పోనీ, డబ్బులు ఇస్తే రోజులు పోనీ. ఏంది కొద్ది మంది ఉంటారు, అంతా ఉండరు. అది పెద్ద పర్సంటేజ్ ఏం కాదు. ఎడ్యుకేట్ ఎక్కువ ఉంటుంది, ఆలోచించి వేసే ఓటు ఎక్కువ ఉంటాయి. ప్రభావాలకి లొంగి వేసే ఓట్లు తక్కువ ఉంటాయి. వాటిని బేస్ చేసుకోకూడదు. ఒక మంచి చెడు 2 ఉంటాయి ఒకసాటే. ఇప్పుడైతే మార్పు కనిపిస్తుంది కదన్న ఈ 2 ఏళ్లుగా. డెవలప్మెంట్ మార్పు కనపడుతుంది. ఫ్యూచర్ కూడా ఆయన చేయగలడు అనేది నమ్మకం ఉంది జనంలో. ఏంది ఇండస్ట్రీ తెస్తున్నాడు మెల్లగా. మనకి ఇదేంది వైజాగ్లో పెద్దది గూగుల్ డేటా సెంటర్, అది మామూలు ప్రాజెక్టు కాదు. అది ఇప్పుడు కానీ ఆ ప్రాజెక్టు మామూలుగా ఇప్పుడు ఇండియాలో ఎవరు సాధించలేని మన వైజాగ్కి లోకేష్ గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో, తెలుగుదేశం హయాంలో వాళ్ళు చాలా కష్టపడి దాన్ని వాళ్ళని ఒప్పించి నొప్పించి దాన్ని సాధించుకొచ్చారు. అట్లాంటి ప్రాజెక్టు వాళ్ళ జీవితంలో వాళ్ళు తేలేరు. చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు బ్రహ్మాండంగా చేస్తున్నారు. మళ్ళీ జగన్ వస్తే నాశనం అయిపోద్ది ఆంధ్ర. అదే మరి నేను వస్తేనే బాగుంటుంది అసలు. మా జనాలంతా కూడా కోరుకుంటున్నారు. అదేదో మావి గన్ అని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటున్నాడు ఆయన. ఆడి బొంద మొన్న ఏం చేశాడండి, మన పోయినసారి ఏం చేశాడు, 5 ఏళ్ళు చేశాడుగా. ఏమైందండి అప్పుడు నోరు ఎత్తకుండా ఇప్పుడు తెస్తే ఏమి లేదండి. ఉత్త మాట్లాడి అప్పుడే 3 రాజధానులు అన్నాడు. అవన్నీ ఉత్త మాటలే. 3 రాజధాని ఒకదానికి చిక్కడం లేదు కానీ 3 ఏడు చేస్తాడు. అసలు ఏంటి ఆయన ఆలోచన? అంటే మనం ఏం చెప్పినా జనాలు నమ్ముతారు, లేకపోతే మనకేదో మన ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి మనం ఏదంటే అదే అయిపోద్దానే. అది ఏమి లేదు, ఏమి వల్ల కాదు. ఆడి అమ్మకేనో చెల్లికి బాబాయికి న్యాయం చేయనాడు, మనకు చేస్తాడా? మరి ఇంత స్పష్టంగా జనాలు కూడా చూస్తున్నారు. తల్లికేం చేస్తున్నావు, చెల్లికేం చేస్తున్నావు, మళ్ళీ ప్రజలకి నేను వస్తేనే ఏదో చేస్తారంటే గత 5 ఏళ్లలో ఆయన చేసింది ఏంటి బాబు? 5 ఏళ్లలో ఏమి లేదు, ఏమి చేయాల. ఒక్క పెన్షన్ మాత్రం ఇంటికి వచ్చి ఇచ్చాడు. అది ఒక్కటే ఆడు చేసిన పని మంచిది. అది కూడా పెంచి ఇచ్చాడా? 3000 ఒకేసారి ఇచ్చాడంట. 3000 ఒకసారి ఇవ్వలేదండి, లాస్ట్ సంవత్సరం పెంచాడు. 3 ఏళ్ళు ఇవ్వాల చివరి. అప్పుడు పరిపాలన ఇది ఒక్కటే వాడు ఇంటికి వచ్చి ఇచ్చింది గైరు. అంతే తప్ప ఇప్పుడు గడిచిన 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయండి? బాగుండయండి, బాగుండే, బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను వస్తా ఒక్కొక్కరు చూపిస్తాడు. ఏం చూపిస్తాడు, ఏం చూపించేదాడు? ఏం లేదండి. నమ్మరు. ఎవరు నమ్ముతారండి? ఎవరు నమ్మరు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ కానీ, ధర్మాన కానీ, లేకపోతే ఇప్పుడు రోజా గారు కానీ, లేకపోతే అంబటి రాంబాబు కానీ, అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అద్భుతమైన ఆలోచన. జనాలంతా అసలు దాని గురించే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ సంగతి సెలవునే ఉందండి. ఆ రోజా కానీ, బొత్స కానీ అవన్నీ ఉత్త కాగితాలే, ఉత్త కొట్టుడి అంతే. ఏమి లేదు. వాళ్ళ కొత్త బాగుడికే పుట్టారు వాళ్ళు, పనికి పుట్ల. మొన్న గెలిచారు, ఏం చేశారు వాళ్ళు? ఇప్పుడు వాళ్ళ నియోజకవర్గం అన్న బాగు చేసుకుంటే ఎక్కడన్నా మెచ్చుకుంటారు, వాళ్ళని ఎక్కడ మెచ్చుకుంటారు? సో మొత్తం మీద అయితే జగన్మోహన్ రెడ్డి చెప్తున్న ఈ మావి గన్ ఏదైతే ఉందో అది కాదంటారు. అస్సలు నమ్మరండి, ఎవరు ప్రజలు నమ్మరు. పోయింది నమ్మే రోజులు. మొన్న ఏంటంటే అప్పుడు వాళ్ళ నాన్న చచ్చిపోయిన సానుభూతి మీద ఈడి మాటలు, కొత్తాడు, ఈడు ఎంత బాగా చేస్తాడు కుర్రాడని ఒక్క ఛాన్స్ అనేటప్పటికి ఇప్పుడు శాశ్వత రాజధాని అని చట్టబద్ధత కూడా కల్పించారు. ఇక ఎదురు లేదు. రాష్ట్రపతి సంతకాలు, అన్ని సంతకాలు అయిపోయినాయి. బాబు ఇప్పుడు ఆల్రెడీ అమరావతి రాజధానికి ఒక అర్థం వచ్చింది, ఒక రూపు వచ్చింది. దీన్ని ఈ రోజు నువ్వు కాదు అని చెప్పి మళ్ళీ మావిగాన్ అంటే ఎవరు నమ్ముతారండి? ఇప్పుడు మనం కోరుకునేది మనకి ఇల్లు కావాలని కోరుకుంటాంగా. అట్లాగే మన ఆంధ్రాకు మన రాజధాని అమరావతి మనం కోరుకోవాల్సింది అది. కానీ మనకు రాజధాని ఎందుకంటే ఎట్ట కుదిరిద్దండి? ఆవిడ 5,000 కోట్లు పెట్టి ఆ విశాఖపట్నంలో ఎందుకు కట్టాడు? ఋషికొండ మీద. అక్కడి నుంచే చేస్తానన్నాడు. నేను లేవగానే నాకు సముద్రం కనపడాలి, నదులు కనపడాలని అట్ట కట్టుకున్నాడు. దేనికన్నా ఉపయోగపడుతుంది? అది ఏమీ లేదు. ఆ 5,000 కోట్లు ఏడన్నా మన ఈ టౌన్లు, తెనాలి, బునాలి ఇట్లాంటి ఏడన్నా బాగు చేసుకుంటే పేరు వచ్చేది. ఇప్పుడు గుర్తొచ్చినాయి మరి ఆయన. ఇప్పుడు గుంటూరు అంటున్నాడు, మచిలీపట్నం అంటున్నాడు. చెప్పేవాడిని నమ్మరండి, ఎవరు నమ్మరు. చంద్రబాబు వచ్చినాక బ్రహ్మాండంగా ఉంది, రోడ్లు బాగుండే,
జనానికి కూడా ఇబ్బంది లేదు. ఉమ్. అది జరిగింది. పథకాలు అవన్నీ పథకాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. పెన్షన్లు పెన్షన్లు కానీ మళ్ళీ ఫోన్లు చేసి కూడా అడుగుతున్నారు. ఆ. ఏ డోకా వీళ్ళు ఇస్తున్నారా ఇట్లేదా డబ్బులు మిమ్మల్ని అని, అవును. లంచం తీసుకుంటున్నారు అని కూడా అడుగుతున్నారు ఫోన్లో. ఉమ్. మాకు అది ఏమీ లేదు. ఉమ్. ముద్ర సిద్ధిగా ఇంటికి వచ్చి ఉమ్. ఇచ్చి వెళ్తున్నారు. ఇవాళ లేకపోయినా కూడా మళ్ళీ మాటి పూటకైనా కానీ రేపు పొద్దున పూట కానీ ఇంటికాడ ఇచ్చి వెళ్తున్నారు మాకు పింఛన్లో. మరి జగన్ గారేమో మావి గన్ కొత్తగా మచిలీపట్నం ఇటు గుంటూరు జడగొట్టాలని చూస్తున్నాడు. ఆ. ఇప్పుడు జగన్ ఇప్పుడు కూడా వద్దు అంటున్నాడు. ఆ. వద్దంటే ఆగింది. ఇదేంటి ఇదంటే కడుపు మంట. అమరావతి అంటే దేవతల రాజధాని ఇప్పుడు మొట్టమొదటి నుంచి అంటానే ఉన్నాడు వద్దు 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 అని. ఉమ్. ఆ ఏడు మొట్టమొదట అసలు అన్ని లేకపోతే నువ్వే వచ్చేవాడిగా అంతే. పద్దానికి పొలంలో పెడతాంటే ఇక ఉమ్. ఇప్పుడు దేనికైనా కండి ఉమ్. ఇప్పుడు మొట్టమొదటి నుంచి నువ్వు చేసుకుంటూ వస్తున్నావు. ఏ పని చేయకుండా వాళ్ళకేయడం తగులుతున్నావుగా. అవును. నువ్వు నికరంగా ఉండడితే నీకు కూడా వచ్చేదే అసలు. అదేమంటే నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, నా కాపురం ఇక్కడే, నేను ఇక్కడే ఉన్నాను, అదే ఉండాలి రాజధాని, నేను కూడా దానికి అనుకూలమని ఆ అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు ఆయన. చెప్పాడు. చెప్పిన మాటలు ఏడండి. మరి మాట తప్పను మడమ తిప్పను ఇది కదా ఆయన ఇప్పుడు అట్టే చెబుతున్నాడు. ఉమ్. అది ఉమ్. అది మళ్ళీ జరిగింది. నమ్మరంటారా? ఇంకేడండి నమ్మేది ఎవరంటే ఎత్తే పల్లెల వాళ్ళు వేస్తారు. ఉమ్. పడే ఆడ పడతాయి కానీ లేదు రావటం కూడా లేదు. ఉమ్. అది కనీసం సరే ఆయన చెప్తున్నాడు, కొంచెం కొద్ది సీనియర్లు ఉన్నారు, బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు, లేకపోతే ధర్మాన లాంటి వాళ్ళు, వీళ్ళైనా ఆలోచించారంట. వాళ్ళు ఇప్పుడు బొత్స సత్యనారాయణ పద్దాకు వాగుతూనే ఉంటాడు డడ్డ అంట. ఆ. ఏమండి మేము చెప్పామని కాదు. మరి కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు కానీ కన్నీళ్ళే పెట్టుకుంది ఏడుతూ వాతలు ఏడుతుంటాడు. ఏంటి ఆయన ఎందుకు ఏడుస్తున్నారు? ఆడ కేసీఆర్ చేసినట్టు చేస్తున్నాడు ఈయన. అది జరిగేది. సో మొత్తం మీద అయితే జనాలు అనుమానంగా ఉందండి. అసలు బాగా ఆలోచిస్తున్నారు. ఇక అనుమానమే లేదు. పాదయాత్ర చేయబోతున్నా వచ్చారంటే ఒక్కొక్కటి సంగతి అసలు చంద్రబాబు చుక్కలు చూపిస్తా నేను వస్తే చంద్రబాబు నల్ల లోన్ తిప్పలు తీసుకున్నావు. చంద్రబాబుని దేశం అంతా కలిసేడు చేసావు. నువ్వు మంచి చేసావు. ఇంకా నువ్వు ఓగుడు ఆగి ఏమండే అది జరిగింది. కనీసం ఇప్పుడైనా ఆలోచిస్తున్నాడా ఎందుకు జనాలు నాకు 151 నుంచి నన్ను 11కి ఎందుకు తెచ్చారు? ఆడు ఈ 11 పోయారా కూడా అట్టే అంటాడండి. అంతే. అన్నాయని కాదు, మీరు కూడా ఆలోచించే పని. బాగుండాలి, బాగుండాలి, ప్రజలు బాగుండాలి, వాళ్ళకి ఉద్యోగాలు, పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే ఆలోచించాలి. అసలు లేదు. వడ్డపుడుగా లిఫ్ట్ కడితే నీళ్ళు వదులుతానికి ఆ పని పాడుపడిపోయింది. మళ్ళీ ఆయన వచ్చినా వదిలాడు. ఈ రోడ్డు అది కాడి నుంచి ఆడకే సిమెంట్ల కట్టలు కూడా వేసారు ఆడ. ఇంకా 2-3 రోజులు ఎలా చందానంగా ఆ కట్టలాడ బారదింగారు. ఆడు గెలిచాడు. ఇక ముక్క కూడా వేయలే. ఇప్పుడు రేపు చంద్రబాబు వచ్చినా మొన్న అది వేసాడు. అట్లా మౌలిక వస్తువులు గ్రామాల్లో కాలువలని కానీ రోడ్లని కానీ ఇవన్నీ వదిలేసి నాకు సన్మానాలు చేయాలి, నన్ను మీరు మెచ్చుకోవాలి అంటాడేంటి బాబాయ్ ఆయన అట్టేగా అంటాడండి. ఆ 11 కూడా పోయాక అట్టగా పోగుతాడు. ఇప్పటికీ కూడా ఎందుకని అమరావతిని రాజధాని అని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాడు? ఆయన ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారంటే మరి ఆయన చేసిన పనులకి ఎట్ట ఒప్పుకుంటారు? అమరావతి రాజధాని వాళ్ళ అమరావతిలో అయితే కొడతారు ఆడాళ్ళు కొడతారు కదండి. అప్పుడు గెలిపించింది కూడా వాళ్ళే కదండి. వాళ్ళే గెలిపించారు. అదే వాళ్ళు గెలిపించే ఇల్లు కట్టుకున్నా, నేను ఇక్కడే ఉన్నా, నా కాపురం ఇక్కడంటే సరే గెలిపించారు. అప్పుడు గెలిపించి మరి వాళ్ళని పెట్టిన 30 తిప్పలు చూశాడుగా. చూసి మరి ఇవాళ నేను అమరావతి రాజధాని అని ఎట్లా అంటాడు? ఇంకా మరి ఇప్పుడు కూడా అమరావతికి నేను వ్యతిరేకం కాదు, అదేమంటే విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అంటున్నాడు. అవన్నీ ఎందుకు కానీ ఈ సోది మాటలు అవన్నీ చెప్పేవి కాదు. ఇవాళ అమరావతిలోకి ఆయన రాలేడు. రాగలడా? వచ్చి నుంచొని వాళ్ళ దగ్గర అడుగుతాడా? ఓటు అడగలేడు. ఇంకెందుకు మాటలేందుకు? రాష్ట్రం అమరావతి కాకుండా పోనీ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో అయినా అక్కడ ఉన్న నాయకులు ఇగో అయ్యా మేము రేపొద్దున ఇది చేస్తాం అని చెప్పి వెళ్ళి ధైర్యంగా ఓట్లు అడగలుగుతారంటారు వైసీపీ వాళ్ళు. అడగలేరు. అమరావతిలో పోయి అడగలేరు. అమరావతి కాదు సార్, అమరావతి కాదు, చుట్టుపక్కల కూడా అడగలేరు. చుట్టుపక్కల కూడా అడగలేరు. లేదు ఇప్పుడు నిజంగా అమరావతి అంటే ఇష్టం లేకపోతే ఆ రోజున పాదయాత్రకి వెళ్తున్న రైతులకి హారతలు ఎందుకు ఇస్తారు? అటు తిరుపతి వైపు కానీ చిత్తూరు కానీ వాళ్ళందరూ ఒప్పుకోలేదా బాబాయ్? ఇప్పుడు రాష్ట్రం అంతా అమరావతి క్యాపిటల్ అంటే ఒప్పుకుంటుందంటారా, ఒప్పుకోవట్లేదంటారా? ఎందుకు ఒప్పుకోరండి? ఇవన్నీ ఇప్పుడు క్యాపిటల్ ఈ ఔటర్ రింగ్ రోడ్లో ఇవన్నీ తీస్తున్నాడు. ఇప్పుడు అమరావతి నుంచి ఇటు నందివేలి కాడికి కలుపుతున్నాడు. ఇటు మూలగా ఈ పొలాలన్నీ ఇక బంగారం అయిపోతాయి. ఇప్పుడు అమరావతి రాజధాని అయిందంటే మేము ఎక్కడ ఉన్నాము? నిండా 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లలో లేము. మరి ఇవన్నీ ఇప్పుడు ఈ రోడ్లు వేసాడు. కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇగో సైడ్ కాలువలు కట్టించారు. మరి ఇంత చేస్తున్నా కూడా ఇంకా అసలు వీళ్ళు ఏం చేయట్లేదు, లేకపోతే ఏదో ఒక అల్లరి చేద్దాం, లేదా అసలు ఏదో ఒక గందరగోళాన్ని సృష్టిద్దాం అని చెప్పి మావిగన్ అనే పేరు తెస్తే జనాలు నమ్ముతారా జగన్మోహన్ రెడ్డిని? ఇంకోసారి అవన్నీ జరిగేవి కాదు, పెట్టేవి కాదు. ఆయన ఊహ ఏదో చెప్పుకుంటున్నాడు కానీ ఎందుకు నమ్ముతారా? అమ్మర్ రాంబాబు, ఈ బొత్స సత్యనారాయణ వీళ్ళంతా ఏడుతున్నారు. ఏడ్స్ ఉపయోగం ఏముంది? మీరు చేసిన పనులేంది, ఇవాళ ఏడుతుమేంది? ఎందుకు ఏడవటం? మీరు చేసిన పనులు చూపి ఒక్క ఊళ్ళో నేను రోడ్డు వేయించాను,
ఇదిగో ఈ కాలువ తీపించాను, ఈ రైతులకి ఈ పని చేశానని చెప్పమను. కనీసం వాళ్ళ నియోజకవర్గాల్లో అయినా చేసి ఇదిగో మేము చేసామంటే అనుకోవచ్చు. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళంతా మిమ్మల్ని ఎందుకు ఓడించారు నియోజకవర్గాల్లో? మరి అంతేగా, ఎందుకు వచ్చారంటే ఆయనకే తెలిసిద్ది. ఇక మనం చెప్పేది చివరగా బాబాయ్, చివరగా ఈ రోజు అమరావతి క్యాపిటల్ అని చెప్పి ఒక చట్టబద్ధత కూడా తెచ్చుకున్నాం. మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి అంటున్నా మావి గన్ అంటారా, లేకపోతే అమరావతి అంటారా మీరు? అమరావతి మావి ఎందుకు, అమరావతి 100 మాటు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఏంటంటే మావి గన్. వాళ్ళు ఏదో అపోహలా ఉండారు, ఏదో మేము ఎర్రదిద్దామని. ఇప్పుడు ఇంకా 2 టన్నుల వరకు ఎవరు రాడు, 2 టన్నుల వరకు రాడు. కారణం ఏంటంటే వృద్ధి చెందేది ఇది. ఇప్పుడు పచాడు ఇవాళ సక్రంగా బగుతున్నాడంటే ఆయన వర్తమాలే బగుతున్నాడు. ఇవాళ ఒక్క తడవ వచ్చినట్టు మళ్ళీ ఈ తడవతో ట్రంప్ కనుక లేపెట్టినట్టు లేపెడుతున్నాడు. ఇరాన్ కనుక యుద్ధం చేద్దాం గెలుద్దాం అని చూస్తున్నాడు. ఒట్టిదే అవన్నీ అట్లా ఊనే చూసుకోవటం అంతవరకు. ఇప్పుడు నువ్వు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసావు, మనం మాట్లాడేటప్పుడు ప్రజలు చూస్తారు, ప్రజలు ఆలోచిస్తారనే ఆలోచన ఏం చేశారు? ఎమ్మెల్యేలు సంపాదించుకున్నారు, వీళ్ళకి ఏదో కత్తి మెతుకులు పల్లె చుట్టూ రాలి పడేశారు. ఏమో ఆనందం పొందారు. ఏది కొంతమంది, అసలు మంచివాడు ఎవడో ఆనందం పొందలా. ఏదో చూస్తున్నారు కానీ ఏం విషయం లేదు ఆడ. ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి తెచ్చావు? అప్పులే ఎక్కడి నుంచి తాకట్లు పెట్టి ఈ గవర్నమెంట్ ఆస్తులను తాకట్లు పెట్టి తెచ్చినాయి ఇవన్నీ. అప్పులేమైతే బాగా చేశాడు, కాకపోతే వాళ్ళు వడ్డీలు గట్లా వస్తున్నారు వీళ్ళు. అది కనీసం ఇప్పుడు సరే ఇప్పటికైనా రాజధాని మళ్ళీ డెవలప్ అవుతుంది, బాగుపడుతుందనే ఆలోచన లేకుండా మళ్ళీ కొత్తగా మావి గన్ అంటే ఏదన్నా మళ్ళీ ఇంకోసారి ఏదైనా ఊపుదామని చూస్తున్నాడు. ఏముండదు, విషయం ఏముండదు ఈ తడవ. కాకపోతే ఏంటంటే ఏదో తిరుగుదాం మనం, మరీ పడిపోతే బాగోదని అని ఊహ చేయటమే. అమరావతి రాజధాని అని ఒక గెజెట్ వచ్చింది, మనకు చట్టబద్ధత కలిగింది. ఎందుకు బాబాయ్ ఆయనకి అమరావతి అంటే అంత ఇది ఎందుకు అసలు? ఏమండి, హిందూ ధర్మాన్ని నాశనం చేద్దామని వీళ్ళు మెయిన్ అది. హిందూ ధర్మాన్ని ఇది కొంత సైకోలను పెట్టుకున్నాడు, 10-20 మందిని కొంతమందిని వాళ్ళని పెట్టుకుని ఏదో హిందూ ధర్మాన్ని నాశనం చేసి ఏదో వృద్ధి చెందిద్దామని. ఏది లేదు అసలు. ఆ మతము నికరం కాదు అతను, ఈ మతం నికరం కాదు, ఆ మతం నికరం కాదు. ఏదో ఆనందం పొందాను నేను గొప్పవాడిని అనుకుని, ఏదో డబ్బు ఉండి విషయం లేదాడ. కాకపోతే ఇప్పుడు నువ్వు చేసే పనులను బట్టి నువ్వు గొప్పవాడివా కాదా తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఏదో మనకి ఉండటానికి ఒక ఇల్లు చాలు, ఏదో ప్యాలెస్లు కట్టుకుని ఉపయోగమైన దాని వల్ల నుంచి రుషికొండ మీద తొక్కని తోలని ఇవన్నీ కట్టి ఎవరి డబ్బు వాళ్ళ సొంత డబ్బు, వాళ్ళ జేబులో ఏదైనా తీయలేదుగా. 5,000 తీయడు, ఎవడంత ఇచ్చేదే వేసుకుంటాడు అందులో. దాని వరకు వీళ్ళు ఒక ఈ ఎమ్మెల్యేలు పెట్టుకుని కొంతమేదో ఎంపీలు పెట్టుకుని నాటకం ఆడుతున్నారు. వీళ్ళు కూడా ఆయనకి ఏమైనా సపోర్ట్ బలంగా ఉండి చేయటం కాదు, మనసులో ఉండి. కాకపోతే ఏం చేద్దాం, దుర్మార్గుడు ఏమంటే 20 మంది ఉంటారు, మంచివాడు ఏమంటే 9 ఉంటారు. అది ఇప్పుడు ఎలా ఉంది బాబా? ఈ 2 ఏళ్లుగా చూస్తున్నారు కదా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ 2 ఏళ్ళు బాగా ఆనందంగానే ఉండాలండి విషయం చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే కొంతమంది ఆ పార్టీ వాళ్ళు నచ్చినా గానీ వాళ్ళు ఆనందం పొందుతానే నచ్చలేదు అంటున్నారు. పైకి మాత్రం నచ్చలేదు కూడా పథకాలు వస్తున్నాయి. ఇప్పుడు నువ్వు వైసీపీయా లేకపోతే ఇంకోటి పార్టీ ఇవన్నీ కుల మతాలు వర్గాలు ఏమి చూస్తున్నా వ్యవహారం. కాకపోతే ఏంటంటే అంతా కలిసిపోవటమే. మనం జనం బాగుండాలని వీళ్ళు చూస్తున్నారు, వాళ్ళేమో మనాడు వరకే బాగుండాలి, మనమే సంపాదించుకునేం కావాలి వాళ్ళు చూస్తున్నారు. దానివల్ల ఎవరికి లాభం, లేకపోతే ఎవరు నష్టపోతారు? ఇప్పుడు ఈ రోజు రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలని చెప్పి అమరావతి మా క్యాపిటల్ అని ఒక చట్టబద్ధత తీసుకొచ్చాక కాదు మేము వచ్చామంటే మళ్ళీ అసెంబ్లీలో మార్చేస్తాం, లేకపోతే పార్లమెంట్లో మార్చుతామంటే అసలు ఇవన్నీ జరిగే పనులు ఏమండి? ఇవన్నీ వాళ్ళ అపోహ, ఏమి లేదు విషయం ఆడ ఏమి లేదు. కాకపోతే ఏంటంటే మనం అధికారంలో లోగడ చేసి ఉన్నాం కాబట్టి ఆ మాత్రం లేకపోతే ఈ మూలం కూర్చున్నాడు అంటారు, పనికి మాలినాడు అంటారని ఏదో చేయటం అంతవరకు ఏమి లేదు ఆడ. ప్రజలకు అయితే ఎవరికి మన కూటమి ప్రభుత్వాన్ని విడిచిపెట్టేవాడికి ఎవరికి లేదు. అది విషయం అన్న. దాదాపుగా 2 ఏళ్ల నుంచి మళ్ళీ అమరావతిలో పనులు జరుగుతున్నాయి, మళ్ళీ పెట్టుబడులు తెచ్చుకోవాలని, పరిశ్రమలు తేవాలని గత 5 ఏళ్లలో ఏం జరిగింది జనాలు చూశారు, తీర్పు కూడా ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏదో చేయాలని చూస్తుంటే కాదు అసలు అమరావతి కాదు, మళ్ళీ మావి గన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. ఏంటి మరి జనాలు ఏమనుకుంటున్నారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో లేరు. ఆయనకి తోసక ఇంట్లో కూర్చొని ఎట్లా చేయాలా, ఎవరు నాశనం చేయాలని చెప్పి కూర్చున్నాడే తప్ప అతను చెప్పే మాటలన్నీ అసలు ఒట్టి అబద్ధం. అంతకుముందు ఈ మావిగని చేసేవాడు, అంతకుముందు 5 సంవత్సరాలు ఏం చేశాడు, అక్కడ వైజాగ్, కర్నూలు ఇవన్నీ చెప్పుకొచ్చి పబ్బం గడుపుకొచ్చినటువంటి వ్యక్తి ఇవాళ మళ్ళీ మావిగని చేస్తాను, నేను ఇవన్నీ చేస్తాను, నా సలహా ఈయన సలహా ఎవరికి కావాలి? ఆ సజ్జల రామకృష్ణారెడ్డి సలహా తీసుకుని నువ్వు మాట్లాడడం తప్ప ఈయన సొంత తెలివితేటలు ఉన్నాయా? పైకి వెళ్ళాలని చెబుతాడు, చెప్పేదంతా అతనే. అతను పుచ్చపోయమంటేనే పోతాడు అతను మాటలు చెప్పాలంటే. అలాంటి వ్యక్తి వాళ్ళు మాట్లాడుతుంటే ఎవరు నమ్ముతారు? ప్రజలు ఎంతవరకులా కాదుగా. మా గ్రామంలో ఓ పెద్ద ఆయన ఉండేవాడు,
అరే మనోళ్ళు వచ్చారా, మనోళ్ళు అంతా కలిసి ఆయనకు ఓటేయాలి అని అందరూ ఓటేశారు. ఇవాళ అలా వేసేటోడు అంతా అప్డేట్ అయి ఉంది. ఇవాళ ఫేస్బుక్లో వచ్చిన ఫోన్లు ఎంత విధంగా వాడుతున్నారు ప్రజలకు అంతా తెలుసు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎలా ఉంది ఏంటి అనేది. కాకపోతే ఏంటంటే ప్రజలకి 15,000 రూపాయలు ఇచ్చి ప్రజలను మభ్య పెట్టి ఆ తర్వాత నిత్యావసర వస్తువులు అంటే ఇతను లేదనుకో అయినా ఆ పన్ను ఈ పన్ను వేసి వాళ్ళ ప్రజలను ఎంత దోచుకున్నాడో అందరికి తెలుసు. అందుకనే కదా గవర్నమెంట్ శాంతం పడిపోయింది. మీరు అన్నట్టు సరే, నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, నేను ఇక్కడే ఉంటా, ఎస్ ఉండాలి, అమరావతి మధ్యస్థంలో ఉంది ఇక్కడే అని అప్పుడు ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు అన్నారు. తర్వాత అక్కడ వైజాగ్లో ఇల్లు కట్టు, నేను అక్కడ వైజాగ్ నుంచి నా ప్రమాణ స్వీకారం అన్నాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఎలక్షన్ కూడా తర్వాత రిజల్ట్ వచ్చే ముందు. ఇప్పుడు మళ్ళీ మా వీగన్ అంటే ఇన్నిసార్లు మాట మార్చే వ్యక్తిని అతనికి అధికారం కావాలంటే, అధికారం అంటే ఒక ఉదాహరణ తీసుకోండి. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు అక్కడ ఎవరైనా బాధపడతారు. నువ్వు సోనియా గాంధీని మన్మోహన్ సింగ్ను పక్కన పెట్టుకొని నా పరిస్థితి ఏంటి, నాకు ప్రమాణ స్వీకారం చేస్తాను, నేను సంతకం, నాకు ఇంతమంది ఉన్నారు సంతకాలు సేకరించి వాళ్ళకి ఇవ్వడం, నువ్వు తండ్రి చనిపోయాడా నీకు పదవి కావాల్సింది ఏంటండి అది. అందుకని అతనికి పదవి కాంక్ష పిచ్చి, అంతకు మించి అతనిలో ఏమీ లేదు. కాదు, ప్రజలంతా నా కోసం ఎదురు చూస్తున్నారు, మళ్ళీ నేను పాదయాత్ర చేస్తా, వచ్చాక ఒక్కొక్కటి చుక్కలు చూపిస్తారు. ఇప్పుడు రౌడీజం అండి, అతని దగ్గర ఒక 500 మంది రౌడీలు ఉన్నారు. ఆ రౌడీలను వదిలిపెట్టాడు ఆంధ్రప్రదేశ్లోకి. వాళ్ళు ఏదైనా చేస్తారు. అంతేగాని వాళ్ళు ఆలోచించారు. ఇప్పుడు ఈ రోజున సరే ఆయన ఆలోచనలు అట్లా ఉన్నాయి అనుకుందాం సార్. ఈ రోజున పెద్ద ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు సీనియర్ నాయకుడే, ధర్మాన సీనియరే, లేకపోతే అంబటి రాంబాబుని చాలా సీనియర్ అని చెప్తుంటాడు ఆయన. మరి వీళ్ళంతా మాట్లాడేటప్పుడు కనీసం మొన్న మాట్లాడాడు కదా అంబటి రాంబాబు గుంటూరులో. మరి ఒక రాజకీయ నాయకుడు, ఒక రాష్ట్రానికి లీడరు అట్లా మాట్లాడవచ్చా? ఓ పార్టీలో ఒక పెద్ద మనిషి అంతేనా మాట్లాడేది పెద్ద ఆయన్ని? అది ఎంత తప్పు. అరెస్ట్ చేస్తే ఇంకోసారి ఇంకో రకంగా మాట్లాడుతున్నాడు, ఆ కులం పేరు తీసుకొస్తున్నాడు. ఇక్కడ మేమంతా కాపులు కంప్లీట్గా. అయితే అతను మేము ఒప్పుకుంటామా? అది తప్పు. బొత్స సత్యనారాయణ కాపే, అది ఒప్పుకుంటామా? ఆయనకి అక్కడ లిక్కర్ ట్యాంక్ వ్యాపారం ఉండే ఆ గోదావరి తూర్పుగోదావరి జిల్లా అవతల. సో ఇంత అప్డేటెడ్ గా ప్రతిదీ కూడా జనాలకు తెలుస్తుంటే ఇంకా మనం ఏం చెప్పినా కూడా జనాలు నమ్ముతారు. మనం ఏదంటే అదే అంటారు. ఆ విజయనగరం అంతా నేను శాసించే జరుగుతుంది అనుకుంటున్నాడు ఆయన. ఆ రోజులన్నీ మారిపోయినండి. వాళ్ళ ప్రజలు అంతా తిరుగుబాటు వ్యవహారమే. ఎవరు మంచి చేస్తే వాళ్ళు కొట్టేస్తారు. సో అయితే ఇప్పుడు మావిగన్ గురించి నిజంగా ఎవరు మాట్లాడారు జనాల్లో? అసలు మావిగన్ విస్తృతంగా విషయం చెప్తానండి. అంటే నేను వేరేగా మాట్లాడదానుకోవద్దు. ఒక ఎస్సీలు ఆ రెడ్డిస్ ఉన్న ఏరియాలో తప్ప ఎక్కడైనా సరే మావిగన్ గురించి మాట్లాడమనండి. ఎస్సీలు అంటే అతను కన్వర్టల్ క్రిస్టియన్ కాబట్టి అతను వాళ్ళతో సన్నిహితంగా ఉంటాడు. అదేనా చేయాలిగా మళ్ళీ మన వ్రతాల్లో పూజల్లో వాటిలో కూడా పాల్గొంటారు. అది రాజకీయం. అదే దాన్ని రాజకీయ ఎత్తుగళ్ళు. అది రాజకీయ అధికారమా? మెయిన్ అధికార కాంక్ష. అధికారం కోసం అతను ఎవరైనా చంపుతాడు, ఏదైనా చేస్తాడు. ఆలోచించే ప్రసక్తే లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా అదేదో మా వీగన్ అని చెప్పి కొత్త పేరు సూచిస్తున్నారు. అదేమంటే చాలా తక్కువ ఖర్చుతో డెవలప్ చేయొచ్చు అని మాట్లాడుతున్నాడు. నిజంగా గత 5 ఏళ్లలో ఆయన ఏం చేశాడు? ఆయన్ని నమ్మి ఎవరైనా ఈ రోజు భూములు ఇచ్చేదానికి అసలు అప్పుడే యూనివర్సిటీ పెడతాను అనొచ్చుగా. నాగార్జున యూనివర్సిటీ లేదు, అప్పుడే అనొచ్చు. మరి అప్పుడు అనలేదు. మరి ఇవన్నీ జరిగాయి కాదు, చచ్చాయి కాదు. ఇవన్నీ అనవసరం. ఏదో రాజధాని వాళ్ళు కేంద్ర గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది. ఇక ఆడవుద్ది ఏదన్నా ఉన్నాయి, భూములు వాళ్ళు కొన్నాయి, ఇల్లు కొన్నాయి, ఇక అదే కరెక్ట్ అవుద్ది. కానీ ఇక ఏమి లేదు. ఇవన్నీ జరిగే కాదు, పెట్టే కాదు. గత 5 ఏళ్లలో కనీసం రాజధాని ఏది అంటే అదే చేసిన తప్పు. ఆయన అదే కొద్దిగా ఏదో ఒకటి చేస్తా ఉంటే జనం నమ్మేవాళ్ళు. అది కట్లా పాడు లేదు, ఇక్కడ జరిగిపోయింది. ఇక కాలక్షేపం. కాకపోతే జనానికి ఏంటంటే రోడ్లు బోట్లు లేకుండా డబ్బులు వేసి జనాలకి ఇట్లా అలవాటు అయిపోయింది. అది రోజులు డెవలప్ లేవు, ఏమి లేకుండా అయ్యేం లేవు. కాకపోతే కరోనా టైంలో జబ్బులు వేసాడు. కత్తి సచివాలయాలు ఆ డబ్బంతా ఎవరిది? మళ్ళీ ఆ అప్పులు అన్ని ఎవరు కట్టాలి? ఎవరు కట్టాలి? జనమే కట్టాలి. మరి ఆలోచన కూడా చేయాలిగా. మనం అప్పు చేయడం కాదు కదా, మళ్ళీ దాన్ని ఎట్లా తీర్చాలనే ఆలోచన కూడా చేయాలి. నేనే తక్కువ చేశాను, ఇప్పుడు చంద్రబాబు ఎక్కువ చేశాడని చెబుతాడు. మరి అంటే ఏం చెప్పినా నమ్మేస్తారా? ఏం చెప్తే అది నమ్మేస్తారంటావు జనాలు? అమరావతిలో జరగట్లేదంటావు పనులు? జరుగుతున్నాయి, పనులు జరుగుతున్నాయి. అమరావతిలో ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం? రోడ్లు గీట్లు బాగా చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జరగని పనులు ఇవన్నీ ఎందుకు? పొద్దుబాని పనులు ఏమవుద్ది? మచిలీపట్నం, విజయవాడ ఏం చేస్తాడు? గుంటూరు అన్నిటి మధ్య సెంటర్లోనే ఉందిగా, ఇంకెందుకు? ఇవన్నీ కూడా సిఆర్డిఏ పరిధిలోనే ఉన్నాయి అనే ఆలోచన కూడా ఆయనకు తెలియదు అంటారా? ఏమీ లేదు, డ్రైవర్ ఏదో ఒకటి మాట్లాడాలిగా. తప్పేది ఏముంది? ఏదో ఒకటి మాట్లాడాలి.
డైవర్ట్ చేయాలి ఆ. ఇక అది అంటే ఇంకా ఎంతసేపు డైవర్ట్ పాలిటిక్స్ అయినా ఇప్పుడు మరి నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసావు, గతంలో మనం మాట్లాడేటప్పుడు ప్రజలు వింటారు, వాళ్ళు ఏమైనా ఆలోచిస్తారు. ఇక అవన్నీ లెక్క చేయట్లేదు ఇప్పుడు. ఆ, ఏదో ఒకటి మాట్లాడితే దాన్ని మీడియా వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి ఉమ్, సరిపోతుంది. అంతే. అంటే మావిగన్ అనే పదం తెలియట్లేదంట ఎవరికి. ఏం తెలుసుద్ది, ఎవడో తెలుసు, నాకే తెలియదు. ఆ, ఏమవుద్ది మావిగాని అంటే గుంటూరు ఏంది, విజయవాడ ఏంది, మచిలీపట్నం ఏంది, అన్నిటి సెంటర్లోనే ఉందిగా. ఉమ్, ఇంకా ఎందుకు పని లేక ఉమ్. ఇవన్నీ జరిగాయి కదా, పెట్టాయి కదా.